హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడు వచ్చేసి ఆ ఒకటి అడక్కు మూవీ రివ్యూ అనమాట. మన మూవీ రివ్యూలోకి వెళ్ళే ముందుగా మన ఛానల్ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ అయితే ఆన్ చేసుకొని ప్లీజ్ సపోర్ట్ అయితే చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదబ్బా. ప్లీజ్ మీరు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తే నాకు చాలా మోటివేషన్గా ఉంటుంది. అలాగే బెల్ కూడా ఆన్ చేసుకోండి. నేను ఏ లేటెస్ట్ అప్డేట్ మూవీ అప్డేట్ చెప్పినా కూడా మీకు వెంటనే వచ్చేస్తుంది అనమాట. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను. ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ అని సపోర్ట్ చేసినందుకు. ఇంకా ఏమాత్రం ఆలస్యం లేకోకుండా మనం మూవీ రివ్యూలోకి అయితే వెళ్దాం అనమాట. మూవీ ఎలా ఉంది అంటే కనుక మనం అల్లరి అనుకుంటే చాలంటే ఒక మంచి కామెడీ అయితే ఎక్స్పెక్ట్ చేస్తాం అనమాట. కానీ ఈ మూవీ చూసి చాలా డిసప్పాయింట్ అయినాను. కామెడీ ఈ సినిమా కంటే అల్లనరేష్ గారి పాత సినిమాలు చూస్తే మేలు అనిపించింది అనమాట. అంటే అత్తిలి సత్యబాబు, వెండప్పారావు, ఆర్ఎంపీ అది ఉన్నాయి కదా, అవి చూస్తుంటే మేలు అనిపించింది నాకైతే కదా. అంటే అంత నాకు డిసప్పాయింట్ అయితే అనిపించింది అనమాట. ఈ మూవీ చూసినప్పుడు అయితే కానీ ఒక స్టోరీ లేదు, అసలుకి ఏం లేదనమాట. మనకి ఫస్ట్ హాఫ్ అయితే కానీ మొత్తం ఫ్లాట్గా వెళ్ళిపోతూ ఉంటుంది. సెకండ్ హాఫ్ అయితే ఇది గుడ్ అయితే అనిపిస్తుంది అనమాట నాకైతే కదా. సో ఇంకా ఇంకోటి ఏం చెప్పాలంటే కానీ స్టోరీ ఏంటంటే కానీ ఒక మ్యారేజ్ బ్యూరో, అమ్మాయిలు ఇట్లుంటారు అబ్బాయిలు అట్లుంటారు, మ్యారేజ్ బ్యూరో ఇట్లుంటుంది అనే ఒక పర్టికులర్ టాపిక్ మీద ఈ మూవీ స్టోరీ అయితే ఉంటుంది అనమాట. ఇంకా ఈ సినిమాలో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగాలేదు, సాంగ్స్ అంతంత మాత్రమే అనమాట. అంత నాకైతే అనిపించలేదు. సో మనకి ఏది పాజిటివ్ అయితే కానీ నాకు ఏదనిపించింది అనమాట, అల్లరి నరేష్ అది యాక్టింగ్ బాగుంది కానీ కామెడీ ఎక్స్పెక్ట్ చేసాము అది రాలేదైతే అనిపించింది. యాక్టింగ్ ఈజ్ నైస్ అయితే అనిపించింది. ఆయన కాస్ట్యూమ్స్ కూడా చాలా బాగున్నాయి. హీరోయిన్ కూడా ఓకే పర్ఫార్మెన్స్ అయితే చేసింది. ఇంకా అక్కడక్కడ చిన్న సీన్స్ అయితే చాలా బాగున్నాయి. ఇంకా సెకండ్ హాఫ్లో అయితే కన్నా ఇంకా ఏంటంటే కదా ఫైటింగ్ సీన్స్ ఓకేగా అయితే నాకు అనిపించింది అనమాట. ఈ సమ్మర్కి మామూలు దెబ్బ కాదు, వడదెబ్బ కంటే ఈ సినిమా దెబ్బ ఎక్కువ పడినట్టు అయితే నాకైతే అనిపించింది అనమాట. మూవీ మాత్రం అంత బ్యాడ్ ఇంప్రూవ్ అయితే వచ్చింది అనమాట సినిమా చూసినప్పుడు అయితే కన్నా. సో ఈ సమ్మర్కి బాగా హ్యాపీగా ఎంజాయ్ చేద్దామని వెళ్తే కన్నా ఏమీ లేదు, అంత తుస్సు ఏం లేదు, డొల్లా అంటారు కదా, అదైతే నాకైతే అనిపించింది అనమాట. సో ఈ మూవీ చూసేటప్పుడు అయితే అనిపించింది స్టోరీ అర్థమైపోతుంది అనమాట మనకి, ఏంటి అబ్బా ఏంటిది అనే నెక్స్ట్ మనమే చెప్పేస్తాం అనమాట నెక్స్ట్ ఏం జరుగుతుంది అనేసి అయితే కదా. సో ఈ ఆ ఒక్కటి అడక్కు సినిమా పాతది ఉంటుంది అనమాట, ఆ పాతదే బెటర్ అయితే అనిపించింది నాకైతే కన్నా దీనికంటే కన్నా. ఆ నేమ్ని రీమిక్స్ చేసి 2024లో తీశారు. అంత ఫన్ అయితే పండలేదు దీంతో. ఆ సినిమాకి సినిమాకి పోలికే లేదనమాట. చాలా అది వేరే లెవెల్ ఇది వేరే లెవెల్ అనమాట, రెండు కంపారిజన్ అయితే చేయలేదనమాట. సో అలాగే అది దానిలా అయితే అనిపించలేదు, రీమిక్స్ చేసినందుకన్నా ఆ మాత్రం ఉంటుందేమని. సో అదైతే నాకు అనిపించలేదు, చాలా డిసప్పాయింట్ అయినాను. ఇంకా ఈ సినిమా గురించి ఇంకా ఏం చెప్పదలుచుకోలేదు. సో ఈ రివ్యూ ఇంతటితోనే అయిపోయిందనమాట. ఈ రివ్యూ మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ కూడా ఆన్ చేసుకోండి. ఇంకా నేను మరొక మంచి వీడియోతో అయితే వస్తానన్నమాట. ఇంతటితో అందరికి బాయ్. ఈ సమ్మర్కి చూడాలనుకుంటే వెళ్ళి చూడండి. ఇంకా బాయ్.